ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో గర్వంగా, ప్రభు, ఈ లోకంలో నాకన్నా వేగంగా ప్రయాణించే జీవి ఏదైనా ఉందా అని అడుగుతుంది. ఇది చూసిన సుదర్శన చక్రం గర్వంతో ప్రశ్నిస్తుంది, ప్రభు, ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఇంకేదైనా ఉందా అని. ఇది విన్న సత్యభామ, త్రేతాయుగంలో మీ భార్య సీత కన్నా అందంగా ఉన్నాను కదా, ఈ యుగంలో నా అందానికి సాటి ఎవరున్నారు అని గర్వంగా అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మనసులో అనుకుంటాడు, వీళ్ళ అహంకారానికి తగ్గట్టు బుద్ధి చెప్పాలని. అప్పుడు గరుడని పిలిచి, హిమాలయాల్లో ఒక మహావానరం తపస్సు చేస్తూ ఉంటుంది, అక్కడికి వెళ్లి నీకోసం ద్వారకలో సీతారాములు ఎదురు చూస్తున్నారని చెప్పు అని గరుడని పంపిస్తాడు. తరువాత సుదర్శన చక్రాన్ని పిలిచి, ద్వారం దగ్గర కాపలా ఉండు, ఎంత గొప్పవారొచ్చినా లోనికి రానివ్వకు అని చెప్పి పంపిస్తాడు. తరువాత సత్యభామని పిలిచి, నువ్వు వెళ్లి మహారాణిలా తయారవు అని చెప్పి పంపిస్తాడు. గరుడ హిమాలయాలకి వెళ్లి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు హనుమంతుడితో చాలా గర్వంగా చెప్తాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు గరుడ కంటే 1000 రెట్లు వేగంతో దూసుకెళ్తాడు. అది చూసి గరుడ ఆశ్చర్యపోతాడు. అప్పుడు హనుమంతుడు రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి వద్ద వాలిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, ద్వారం దగ్గర నిన్ను ఎవరు ఆపలేదా హనుమా అని. అప్పుడు హనుమంతుడు చిరునవ్వుతో, స్వామి, ఒక చక్రం ఆపింది, కానీ దానితో యుద్ధం చేస్తే మీ దర్శనానికి ఆలస్యం అవుతుందని దాన్ని హనుమంతం మింగేశా అని హనుమంతుడు చెప్తాడు. అప్పుడు హనుమంతుడు సత్యభామ వైపు చూస్తూ, స్వామి, ఈ చెలికత్త ఎవరు, నా సీతమ్మ ఇక్కడుంది అని అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడు గరుడ ఇంకా సుదర్శన చక్రం సత్యభామకి ఒక హనుమంతునితో సమాధానం చెప్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ, జై హనుమాన్ అని కామెంట్ లో పెట్టండి.